కొందరు నాకు చాలా పెద్ద పెద్ద కామెంట్స్ పెట్టారు. కోడల్ని కూడా కూతురులాగా చూసుకునే వాళ్ళు 100లో 10 మంది తగిలితే మీకు, ఆ 10 మందిలో మొదట్లో ఉండేది నేను. దీపావళికి సీఎంఆర్ నిజాంపేట సీఎంఆర్కి వెళ్ళి కొన్నది కోడలికిగా. ఉంటే వాళ్ళ దగ్గర సరిగ్గా ఉండి ఆ ఇంటి గౌరవాన్ని కాపాడు. మీ కోడలికి ఏమి కొన్నారు, మీ కోడలికి ఏమి కొన్నారు, మీ కోడలికి ఏమి కొన్నారని చాలామంది రాశారమ్మా. మరీ దేవతల్లాగా నెత్తిమే పెట్టుకున్నట్టు మాట్లాడుతున్నారు. చరిత్ర తెలిస్తే కానీ అర్థం అవుతుంది ఎవరికైనా. క్లియర్గా చూశారు వాళ్ళు వీడియో మొత్తం చూసి కామెంట్ పెట్టండి. మీ కోడలకు కొనలేదు, మీ కోడలకు కొనలేదు, ఇది ఎక్కడికి పోవాలమ్మా? నా కోడల్ని ఎలా చూసుకోవాలో నాకు తెలుసమ్మా. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నాను. లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, ఈరోజు ఒక వ్లాగ్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. దానికంటే ముందు నిన్న రాత్రే నాది సీఎంఆర్ జ్యువెలరీకి వెళ్ళాను నేను. అది యాడే, మీ అందరికీ తెలుసు. అది ప్రమోషనే, మీ అందరికీ తెలుసు. అయినా ఏదో కొనుక్కుంటాకి వెళ్తాం, ప్రమోషన్. ఓకే, తెలిసిన విషయాలనే నేను పదే చెప్పదలుచుకోలేదు. కానీ మీలో కొందరు నాకు చాలా పెద్ద పెద్ద కామెంట్స్ పెట్టారు. అందుకు నెక్స్ట్ డే నిజంగా నిన్న కూడా నేను షూటింగ్ చేశాను. నాకు ఇప్పుడు అర్జెంట్ ఏం లేదు, కానీ మీతో మాట్లాడాలి. అందుకోసం తెల్లారిపట్టుకు రాత్రే వచ్చింది. అది రాత్రి 10ంటికే నేను ఛానల్లో ఫోన్ చేసి కెమెరామెన్ పంపించమని ఇవాళ పెట్టుకున్నాను. కారణం చెప్పనా? అమ్మ, మీ వీడియోస్ బాగున్నాయి. ఎవరి పేరు చెప్తాను, బలరావతి శ్రీనివాస్లో ఏదో ఉంది. మీరు నిక్నెమ్లు పెట్టుకుంటారో, ఆడవాళ్ళు మాట్లాడేది మగవాళ్ళ పేర్లు పెట్టుకుంటారో అది మీ ఇష్టం, నాకు తెలీదు. అమ్మ, మీ వీడియో బాగున్నాయి. మీరు అందరూ అంతలా ఆలోచిస్తున్నారు. మీ కోడలు కూతురుతో సమానం. వాళ్ళకి మీ ఆడపిల్లలా వెయిట్ ఇస్తే బాగుంటుంది. ఏమీ అనుకోవద్దు. మీకు చెప్పేంత పెద్ద వాళ్ళము కాదు అమ్మ. కరెక్ట్. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది మన వ్యూవర్స్ మొత్తానికి, ఇట్లా మాట్లాడే వాళ్ళకి ఒక్కటమ్మ. కోడల్ని కూడా కూతురులాగా చూసుకునే వాళ్ళు 100లో 10 మంది తగిలితే మీకు, ఆ 10 మందిలో మొదట్లో ఉండేది నేను. అర్థమైందా మీకు? ఇంకొక అమ్మాయి చెప్తాను పేర్లు. కోడలకు కొనరే నీతులు చెప్తారు అందే, పేరు చెప్తాను మీకు. నీతులు చెప్పానా? ఏం నీతులు చెప్పాను నేను? కోడలకు కొన్నాను, నీకు తెలుసా? దీపావళికి సీఎంఆర్ నిజాంపేట సీఎంఆర్కి వెళ్ళి కొన్నది కోడలికిగా. కోడలకు చూస్తావా నా వీడియోలన్నీ? చూసి మాట్లాడుతున్నావా, చూడకుండా మాట్లాడుతున్నావా? చెప్పే ఈ నీతులు చెప్తారు. కానీ మీకేం నీతులు నేర్పాను నేను? నీకు అన్నా వదిన ఉన్నారా? ఉంటే వాళ్ళ దగ్గర సరిగ్గా ఉండి ఆ ఇంటి గౌరవాన్ని కాపాడు. కత్తిమా వాళ్ళకి శ్రీరంగ నీతులు చెప్పకూడదు. అర్థమైందా? నాలో నేను నీతులు చెప్పినా కూడా చాటుమాటు నీతులు ఏం చెప్పను. నా దగ్గర విషయం ఉంటేనే చెప్తాను. అనేకసార్లు చెప్పాను నీకు, మీ అందరికీ. పుట్ట మాట్లాడకూడదమ్మా. నీతులు చెప్తారు. కోడలను చూసుకోరా దీన్ని మీకు చెప్పిందా? ఏంటి ప్రాపకంగా నాకు అర్థం అవట్లా. మా కోడలు నేను బాగా చూసుకుంటాను, నేనేం డప్పేసుకోక్కర్లేదే. నిజాయితీగా చూసుకుంటాను నేను చెప్పక్కర్లేదే. నా మనసుకు తెలుసు, ఆ అమ్మాయికి తెలుసు, నా కూతుళ్ళకి తెలుసు నేను ఎలా కోడలను చూస్తాను. చెప్తున్నాను కదా, 100లో 10 మంది ఉంటే కోడలను కూతురులా చూస్తాను, అందులో మొట్టమొదటి నేను ఉంటానని. అలాంటి మాటలన్నీ మాట్లాడకూడదమ్మా. శ్రీరంగ నీతులు కాదు, నీతులు కాదు. ఇవన్నీ నీతులు చెప్తారు, అది ఇది అంటున్నావు. నీకు నా నెంబర్ దొరికితే ఫోన్ చేసి మాట్లాడు, చెప్తా నీకు వివరాలన్నీ. అర్థమైందా? నీతులు కాదు. విషయం చెప్పాలంటే బహిరంగ సభలో అయినా నేను నిజాలే చెప్తా. ఏం నీతులు చెప్పేది? అలా మాట్లాడబాకమ్మా. వయసుకు మర్యాదలు ఇవ్వండి. ఏ మాట పడితే ఆ మాట అనేస్తారా? మా కోడలను చూడలేదని మీకు తెలుసా? మా కోడలను వెనకేసి తిరగనా నేను? పోనీ ఎప్పుడైనా కూతుళ్ళు వెనకేసి తిరిగానా? ఆ రోజు సీఎంఆర్ దీపావళి సందర్భంగా వెళ్ళినప్పుడు సీఎంఆర్లో కుక్కడపల్లి నిజాంపేట ఏదో ఆ సీఎంఆర్లో నేను కొన్నానుగా మా కోడలకేనని చెప్పి మీరందరూ వినలేదా? ఇందులో కూడా మా కోడలకు ముందే తీసుకున్నానని చెప్పాను, అది వినలేదా? క్యాసెట్ ఏం చూస్తున్నావు? అసలు వీడియో ఏం చూస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? పుట్టు అయ్యయ్యో, ఇదేంటి ఇదంతా ఒక తెగలాగా ఉంది, నాకు అర్థం కావట్లే. అది కరెక్ట్ కాదమ్మా, అలా మాట్లాడకూడదు. మా కోడలు నేను చాలా బాగా చూసుకుంటా, నాకు తెలుసు. అవసరమైతే నా కొడుకునే తీసి పడేసి నా కోడల్ని వెనకేసుకొస్తా. మీకు తెలియకపోతే మానేయండి. ఇట్లా మాట్లాడితే నాకు మనసుకు బాధమ్మా. మీకు తెలియట్లా. రాత్రంతా నిద్రపోకుండా ఎప్పుడు లేచి వీడియో చేద్దామని కూర్చున్నా. ఇది అవసరమా మీకు?
అమ్మ మాటలు నచ్చినా, అమ్మ వంటలు నచ్చినా చూడండి. మీకు నచ్చితే మంచి కామెంట్ పెట్టండి, లేకపోతే కామెంటే పెట్టకండి. నచ్చితే చూడండి, నచ్చిన వంట ఏదంటే మీరు చేసుకు తినండి. అంతేగాని ఒక వయసుకు మర్యాద ఇవ్వకుండా ఇష్టానికి ఏది పడితే అది మాట్లాడకూడదమ్మా. మాట్లాడకూడదు. అది మీ అమ్మగారులనైనా మీరు ఇట్లా మాట్లాడతారా? మీ ఇంట్లో మీ అమ్మగారులు మీరందరూ కోడల బంగారంలాగా దేవతలాగా చూస్తున్నారు. బయట వాళ్ళు ఎవరన్నా మీరు దేవతలా చూడలేదంటే నువ్వు ఊరుకుంటావా? నన్ను చూసేదాన్నే పట్టుకుని నన్ను అంటావు నువ్వు. ఎంతమందికైనా సమాధానం చెప్పమమ్మా. 099 అనుకుంటా. అమ్మ మీకు నెలకి ఎంత వస్తుందమ్మా యూట్యూబ్ నుంచి? మీకు తెలియదా? యూట్యూబ్ నుంచి ఎంత వస్తాయి? లక్షలు లక్షలు వస్తాయా నాలాంటి వాళ్ళకి? చెప్పు. ఒక యాడికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి కొనాలని చూసినన్ని కొనేసేయగలనా? మళ్ళీ ఇచ్చి పెట్టుకోవటమో లేకపోతే చెక్కులు ఇస్తానని మాట్లాడరాటమో ఏయో జరుగుతాయి. అంత మాత్రానే ఇంత యూట్యూబ్లో అంత ద్రావయ్యా అంటే ప్రపంచ యాత్ర తిరిగే వాళ్ళు లాంటి వాళ్ళకి వస్తాయేమో, కానీ ఇంట్లో కూర్చుని నెలకి ఒక 8 వీడియోస్ వస్తాయి మీకు. అంతే, చూడండి కావాలంటే 8 వంటలు. ఓకేనయ్యా, మీరు అడిగినందుకు ఓకే. లక్షలు లక్షలు ఏమి రావయ్యా. మీ కోడలకి ఏమి కొన్నారు, మీ కోడలకి ఏమి కొన్నారు, మీ కోడలకి ఏమి కొన్నారని చాలామంది రాశారమ్మా. నాకు తెలియక అడుగుతున్నాను. కూతురు సందర్భం వచ్చినప్పుడు కూతురు కొంటున్నారు, లోకమే కదా ఇది. కూతురు పుట్టినరోజు వచ్చినానో లేకపోతే కూతురు ఇంటికి వచ్చినానో కూతురు ఇంట్లో సందర్భం జరిగిందనో కొంటారు. అప్పుడు కోడలకు కూడా కొంటున్నారా మీ అమ్మాళ్ళు? ఆ ఒక్కటి మనస్సాక్షితో మాట్లాడండి మీరు. కూతురుకు సందర్భం వచ్చినప్పుడు కొంటాం, సేమ్ టైం కోడలు కూడా కొనేస్తారా? నాకు తెలియదులేమ్మా. మీరందరూ కోడల్ని లేకపోతే మీ వదినమ్మల్ని మరీ దేవతల్లాగా నెత్తిమే పెట్టుకున్నట్టు మాట్లాడుతున్నారు. చరిత్ర తెలిస్తే కానీ అర్థం అవుతుంది ఎవరికైనా. నువ్వెక్కడుంటావు నాకు తెలియదు కదా. ఫస్ట్ నేను నగలు కొనడానికి వెళ్ళింది సీఎంఆర్కి, మా కోడలకే కొన్నా. అది మీకు అర్థం చేసుకోకపోయినా, మీరు ఆ వీడియో చూడపోయినా మాట్లాడకండి, లేకపోతే మళ్ళీ చూసుకోండి. ఏ మాట పడితే ఆ మాట అనేటివేనా? తప్పమ్మా, అలా అనకూడదు. నేను మీకు 4 విషయాలు, మంచి విషయాలు నాకు తెలిసినవి చెప్పడానికి, 4 వంటలు చెప్పడానికే వచ్చానమ్మా. మీరు ఏమన్నా ఎన్ని మాటలు నీతులు చెప్తున్నావు అన్నా తట్టుకోలేను. మాట్లాడకు. నీతులు చెప్పలా, నిజాలు చెప్తాను. అవి నిజాలు నీతులు అనుకుంటే అనుకో. చెప్పానుగా, ఎటువంటి బహిరంగంగా కూడా నేను చెప్పగలను నా దగ్గర ఉన్న నిజాయితీని. అర్థమైందమ్మా? ఎప్పుడూ అనకాల. మీ అన్నని మీ వదిన్ని బాగా చూసుకుని మీ కుటుంబ గౌరవాన్ని కాపాడు. నీకు అన్న వదిన ఉంటే. ఎవరు? సీతారామమ్మ ఆవిడ. అమ్మ, గోల్డ్ హారం అండ్ చోకర్స్, బ్యాంగిల్స్ అన్నీ మీరు వేసుకుంటే గోల్డ్కే అందం వచ్చింది. మీ మనసు బంగారం కన్నా వాల్యుబుల్. మీ పిల్లల్ని బాగా సెటిల్ చేశారు. మీరు గిఫ్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు మీ పిల్లలకు పెద్ద గిఫ్ట్. ఆల్ ద బెస్ట్ అమ్మ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఇంతవరకేనమ్మా మాట్లాడాల్సింది. ఎగస్ట్రా ఇంటల్లో సొంత ఇళ్లలో వాళ్ళు పోట్లాడుకుంటారు చూడు, ఇట్లాంటి అట్టా మాట్లాడుతున్నావు నువ్వు. అలా మాట్లాడుతున్నావమ్మా. ఒక వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా. రమాప్రభ, మనం ఎంత డబ్బు సంపాదించినా పుట్టింటి నుంచి వచ్చే చిన్న వస్తువు అయినా ఎంతో అపురూపం కదా అమ్మా. ఏదన్నా నేనే కాదమ్మా, నేను నిజంగా వాళ్ళకు ఓహో అని ఎప్పుడు ఏనాడు కొన్నాం, వాళ్ళే నాకు కొంటారు. అర్థమైందా? ఏదైనా కొనిద్దామని వెళ్ళి అన్నీ చూసుకుని వీళ్ళకి నచ్చుతాయి, వీళ్ళకి ఎంత బంగారాలు పెట్టుకుంటారు, ఏదో ఒక వస్తువు కొనిద్దామని వెళ్ళానమ్మా. ఒక షాప్కి వెళ్ళాం కాబట్టి నిన్ను పిలుస్తారమ్మా? నిన్ను పిలిచి సీఎంఆర్కి వచ్చి యాడ్ చేయమంటారా? నీతులు చెప్తున్నా అన్న అమ్మాయి, నీ పేరు తర్వాత ఎత్తుతా. అమ్మాయి అబ్బాయో నిన్ను పిలుస్తారా సీఎంఆర్కి వచ్చి మాకు నగల దుకాణానికి వచ్చి యాడ్ చేయని? పిలవరు కదా. యాదగిరి సౌందర్య క్లియర్గా చూశారు వాళ్ళు వీడియోని. వీడియో మొత్తం చూసి కామెంట్ పెట్టండి అమ్మ. కోడలికి ముందే గోల్డ్ తీసుకున్నానని చెప్పింది, మీరు చూడకుండా కోడలికి తీసుకోలేదు, నీతులు చెప్తారు అంటున్నారు, తప్పు కదమ్మా అని పెట్టారు ఒకళ్ళు. తప్పేగా? మీలోనే మీ వ్యూవర్స్లోనే వాళ్ళు చూసి అది వినండి. మీరెందుకు మాట్లాడతారు చెప్పేవాళ్ళు కూడా మీ వ్యూవర్స్లోనే ఉన్నారా? అమ్మో, నువ్వు అలా మాట్లాడకమ్మా. నన్నే కాదు, నేను తీసి అవతల పడతాను, పెద్ద లెక్క కాదు ఇవన్నీ. ఇట్లాంటి నోటి దులుసు ఉంటే చాలా కష్టం, చాలా కష్టం అమ్మా. బయట వాళ్ళని ఇంట్లో వాళ్ళని కూడా ఇట్లాగే వేధిస్తావా ఏంటి? అలా మాట్లాడకూడదు. పెద్దవాళ్ళు బయట వాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా పెద్దవాళ్ళేనమ్మా, మర్యాద ఇవ్వాలి కొద్దిగా గొప్ప. మీ కోడలకు కొనలేదు, ఇది ఎక్కడికి పోవాలమ్మా? నా కోడల్ని ఎలా చూసుకోవాలో నాకు తెలుసమ్మా.
నా గురించి, నా కోడల గురించి, నా కోడల్ని అడగండి చెప్తుంది మీకు వీలుంటే. మీకు మా కోడలు తెలిసిన వాళ్ళు అయితే, నాకు అర్థం కాలేదు ఇప్పుడు అడిగిన వాళ్ళు, మీరు మా కోడలకు తెలిసిన వాళ్ళు అయితే మా కోడల్ని అడగండి. సరే మా కోడలు తీసేయండి, పక్కన పెట్టండి. మా కోడలు పుట్టింటి వాళ్ళని అడగండి, వాళ్ళు కూడా మీకు తెలుసుంటే. నేను ఎలాంటి దాన్నో, కోడల విషయంలో నేను ఎలా ఉంటానో మాకు తెలుసమ్మా. ఒక ఇంటిని వచ్చిన పిల్లని ఎలా చూసుకోవాలో మాకు తెలుసు. మీరంతా చెప్తే నేర్చుకోవాల్సిన స్థితిలో నేను లేనమ్మా. అర్థమైందమ్మా? అలా ఎప్పుడు మాట్లాడకండి అమ్మా. చాలా బాధమ్మా. పుసుకు అని ఎత్తన్నావు. లక్ష్మీ పంటులానా, లక్ష్మీ పంటులానా, లేకపోతే ఇంట్లో లక్ష్మీ రాజానేమో ఇంటి పేరేమో. మీ కోడలికి కూడా తీసుకుంటే బాగున్నమ్మా గోల్డు. ఇద్దరు అమ్మాయిలకి తీసుకొని కోడల్ని వదిలేశారు. అసలు ఇది ఎలా ఉందో తెలుసా మీ సమస్యలు? ఇంట్లో ఇప్పుడు కోడలు, కొడుకు, బిడ్డలు వాళ్ళ కాపురాలు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ ఆస్తుపాస్తులు వాళ్ళకు ఉన్నాయి. గిఫ్ట్ ఇచ్చేటప్పుడు నా ఇష్టం, ఒక్కోసారి కూతురికి ఇస్తా, ఒక్కోసారి కోడలికి ఇస్తా, అంతేనా? అంత మొత్తం మీద ఒకే ఫ్యామిలీలో ఉన్నానా నేను? వీళ్ళందరూ నా చేతుల్లోనే ఉండి కూతురికి మాత్రం కొనుక్కొచ్చేస్తున్నాను షాపులకి వెళ్ళి, కోడలు కొనకుండా. ఏం మాట్లాడుతున్నారు? కుటుంబ వ్యవస్థ తెలుసా నీకు? కుటుంబ వ్యవస్థ తెలుసా మీ అందరికీ? ఎవరి పెళ్ళిళ్ళు వాళ్ళు అయిపోయి కాపురాలు చేసుకుంటున్నారు, మీకు తెలుసా? కూతుళ్ళకి అది కూడా బర్త్డే అని చెప్పాను, ఏదైనా తీసుకెళ్ళి ఇస్తాం బర్త్డే అని. ఈ అమ్మాయికి నేను యూట్యూబ్ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ నగల షాప్కి వెళ్ళినప్పుడు మాకు కొన్నది మా కోడలకే. ఆ రోజు మీకు చెప్పాను, మొన్న కూడా చెప్పాను, తెలుసు. వీడియోలు చూడకపోతే చూడాలి. ఏంటి సింపతి నాకు అర్థం కాల. మా కోడలు చుట్టాలా మీరు? ఎవరు? అయితే వాళ్ళ అమ్మగారిని అడగండి వెళ్ళి. మా కోడలు పుట్టింటి వాళ్ళని అడగండి. పుట్టింటి వాళ్ళనే కాదు, మా కోడలు పుట్టిన ఊర్లో అడగండి, నా గురించి చెప్తారు. ఊరు ఛాలెంజ్ చేసి చెప్తున్నా నీకు. మీ కోడలు మీరు తొక్కేశారన్నారమ్మా. ఏం మాటలు మాట్లాడుతున్నారమ్మా? ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారా? ఆడపిల్లలు ఎంతసేపు వాళ్ళు వచ్చి కలిసినప్పుడల్లా మీకు వీడియో పెట్టాలా? మేము బాగా ఉన్నామని తెలియటానికి. ఎప్పుడు కలుస్తాం? నిన్న కూడా వచ్చి వెళ్ళినట్టు తీసుకొచ్చి ఇచ్చెళ్ళింది. ఎట్లా మీకు ఎలా నిరూపించాలి? మా కోడలతో నేను మాట్లాడినప్పుడల్లా ఒక వీడియో పెట్టి మీకు పెట్టినా? అలా చేయకండి, అర్థమైందా? మా కోడలు మాకెంత ఇదో మాకు తెలుసమ్మా. మీ గోళ ఏంటమ్మా నాకు అర్థం అవట్లా. నేను ఎలా చెప్పాలి మీకు? ఫైనల్గా చెప్తున్నా, మా కొడుకు కంటే మా కోడలే ఇష్టం నాకు. మీకు అర్థమైతే అర్థం అవనండి, అర్థం అవ్వకపోతే మీది, నాకు అనవసరం. మా కుటుంబ విషయాలని మీరు చెప్తున్నా, మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇది ఇప్పుడు నగల విషయం వచ్చింది, కోడలు పెడుతున్నారని చెప్పి తప్పకుండా మీకు చెప్పాలని చెప్పి తెల్లారిపట్టి నేను షూటింగ్ పెట్టుకున్నాను. అర్థమైందమ్మా? ఇలాంటి మాటలు ఎప్పుడు చెప్పకండి అమ్మా. మనసులో బాధ పెట్టమాక. నీకు తల్లి తండ్రి ఉన్నారు కదా, నీ కొడుకుంటే రేపోతే నీకు కోడలు వస్తుంది. నువ్వు ఎంత బాగా చేసేస్తావో నీ మనసు తెలుస్తుంది, నేను చూడలే కదా. విజయ్ గారికి ఏం కొన్నారు చూసారమ్మా? విజయ్ గారికి ఏం కొన్నారు? ఏంటి, నేను ఏమైనా కాఫీ హోటల్కి వెళ్ళానా తలకు టిఫిన్ తీసుకొచ్చేస్తాకి? అబ్బాయికి దోశ, అమ్మాయికి పూరి, వీళ్ళకి వడ, వీళ్ళకి ఇడ్లీ. ఏంటిది? ఆడుకుంటున్నారా నాతో? విజయ్ గారికి ఏం కొన్నారు? మగపిల్లాడికి విజయ్ గారికి కొనేది ఏంటి? మగపిల్లలు ఏం పెట్టుకుంటారు? ఓ చైను, ఓ బ్రాస్లెట్ ఇట్లాంటివి కదా అన్నీ ఉన్నాయి. ఏం కొంటాం? సరే కొనే సందర్భం వస్తే కొంటాం. సందర్భం లేకుండా ఏంటమ్మా అయ్యి? నాకేదో వియ్యపురాల ఇల్లులాగా ఉంది మీది. మా ఆడపిల్లలకి, మా అబ్బాయికి సంబంధించిన వియ్యపురాల ఇళ్ళల్లో కూడా నాకు ఇటువంటి ఇష్టం లేదు. మీరంతా నా బిడ్డలు అని చెప్పినందుక ఇలా క్లాస్ పీకుతున్నారు. యూజరు ఏదో పేరు లేదయ్యా, 3BH అనేది ఉంది. ఆహా ఆంటీ, ఈ వయసులో కూడా ఇంత అందంగా ఉన్నారంటీ, ఎంత అందంగా ఉన్నారంటీ, అంతా దేవుడు దయ. మీ వ్యూవర్స్లోనే కొంతమంది నా మనసు బాధ పెట్టకుండా ఉంటే ఇక నేను చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటాను. నా సంతోషాన్ని కోరుకునే వాళ్ళు కూడా లక్షల్లోనే ఉన్నారు. ఇలా ఒక 10 మందో 20 మందో అన్నంత మాత్రం నేను బాధపట్ల, కానీ వాళ్ళకి తెలియాలని చెప్తున్నా. చెరుకు తోట అదే అనుకుంటా, 7400 మీదే అనుకుంటమ్మా. వాట్ అబౌట్ యువర్ సన్ వైఫ్?
అంటే ఏంటమ్మా, నాకు కొంచెం కొంచెం వస్తుంది తెలుస్తుంది. అంటే మీ పిల్లలు తీసుకున్నారు, వీళ్ళ విషయం ఏంటనే అర్థం అదే అనుకుంటా, నాకు తెలిసింది అనుకుంటున్నా. మరి ఏం అడుగుతున్నారు మీరు, నాకు అర్థం కావట్లా. ఆల్రెడీ చెప్పాను, నేను హోటల్కి వెళ్ళలేదమ్మా అందరూ తల టిఫిన్ తీసుకురాటాకని. బిడ్డలు ఉన్నారమ్మా, పిల్లలు ఉన్నారు, పిల్లలకు కొంటాం. అబ్బాయి కోడలు కూడా పిల్లలకే కొంటారు. పిల్లంది కదా అబ్బాయికి, ఒక ఆడపిల్ల, మీకు తెలుసుగా. అట్లా మా ఇంట్లో మీరు వేరు చేసి మాట్లాడుతున్నారండి మా కుటుంబాన్ని. మీరందరూ కుటుంబాలు ఉన్నవాళ్లే కదా, ఇది పద్ధతే? పద్మశివాన ఏదో పేరమ్మా, 6592 అనుకుంటున్నాను. ఇది యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేశారు కదా అమ్మమ్మ, చూస్తారు కదా, సర్ప్రైజ్ ఎలా సర్ప్రైజ్ ఎలా అవుతారు? నిజమేనమ్మా. ఇప్పుడు వచ్చేసింది కదా, మా పిల్లలు కూడా చూసేసే ఉంటారు, ఇంకా నాకేం చెప్పలేదు. అలా టైం ఉందో ఇంకా చూసారో చూడలేదు. నేను తెల్లారిపాటికి చేస్తున్నాను, మీకు చేస్తారు. అమ్మాయిని కొంటాం, షాప్ వాళ్ళు అంటారు సర్ప్రైజ్ ఇవ్వండి అని. నువ్వు కూడా ఇంకోసారి మళ్ళీ వీడియో చూడు, సర్ప్రైజ్ ఇవ్వండి అన్నది షాప్ ఆయనే. సరే వాళ్ళు ఏదో మాట్లాడతారు, సర్ప్రైజ్ ఎట్ట అవుతుంది, ఇంత బాధన వాళ్ళతో నేను ఎందుకు పెట్టుకుంటాను. వాళ్ళు వీడియో చూసేటప్పుడు కూడా అమ్మ చెప్పానా, నేను కూడా అందులో చెప్పా, వెయిట్ ఉన్నాయన్నీ రవళికి అలా వెళ్తుంది ఆటోమేటిక్గా. అలా అరితే ఏదైనా సరే సరిపెట్టేసుకుంటుంది, ఇవన్నీ చెప్పాను కదా. అప్పుడు ఫస్ట్ వస్తువు ఇవన్నీ కూడా అమ్మ బాగానే ఆలోచించే మాట్లాడుతుందిలే, ఇలా తీసుకుంటుంది అమ్మ మన కోసం, లేకపోతే అమ్మ మన కోసం చూసి వస్తుందో నగలు, మనకైనా చెప్పి తీసుకెళ్తుంది, ఇక్కడ ఇలా ఉన్నాయి రండి అని. ఇలాంటి వాళ్ళు కూడా అనుకుంటారమ్మ, అంతే. షాప్ పక్కన అంటున్నాడు సర్ప్రైజ్ చేయండి బర్త్డేకని, పిల్లల బర్త్డే కదా, అది అబద్ధం కాదు కదా, బర్త్డేలే పిల్లలకి. ఆ సందర్భంగా వెళ్ళాను, చూశాను, అన్నీ నిజమే. కానీ మీరు పెట్టుకొచ్చేవి ఉన్నాయి చూసారా, కొడుకు ఫ్యామిలీ ఏంటి, కోడలు ఏంటి, అసలు ఇది ఎక్కడ అన్యాయం అమ్మా. పిల్లనిచ్చి పుచ్చుకున్న వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళు, ఆ కుటుంబాల వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇలా వ్యూవర్స్ మాట్లాడుతున్నారంటే నాకు అసలు అర్థం అవ్వలే ఏం మాట్లాడుతున్నారు. మీకు నేనంటే చాలా చనువు ఉండొచ్చు, అడిగే పద్ధతి వేరు. ఏమ్మా తీసుకున్నారుగా అమ్మాయిలకి కోడలకి ఎప్పుడు తీసుకుంటారనో, మీరు ఆ వీడియో చూడకపోతే, ముందు చూడకపోతే తీసుకోండి అమ్మా. కోడలు కూడా మీ అమ్మాయిలు అడితే కానీ చెప్పినా కూడా నేను దానికి సమాధానం చెప్పేస్తాను. ముందే నా కోడలు తర్వాతనేమ్మా కూతుళ్ళు తీసుకుంటున్నానని. నాకు పద్ధతులు తెలుసు, అర్థమైందమ్మా. పేదింటి నుంచి బిడ్డను తెచ్చుకోవాలి కోడల్ని ఎవరైనా. అంటే మన మనసు మంచిది, మనం బాగా చూసుకుంటాం పిల్లని, గొప్ప ఇంటికి ఆడపిల్లని ఇవ్వాలి అంటే మనం బాగా కాపురం చేసుకుంటాం, అక్కడ మన బిడ్డల మీద మనకు నమ్మకం ఉంది, బాగా చేసుకుంటారు అక్కడ. ఆడపిల్లని గొప్ప ఇంటికి ఇవ్వాలనుకుంటారు ఎవరైనా. పేదింటి పిల్లని తెచ్చుకున్నా తప్పు లేదంటున్నా నేను. పేదింటి పిల్లని తెచ్చుకున్నా కూడా చక్కగా చూసుకునే మంచి మనసు మాకుంది కాబట్టి, ఆ మనసు మా అందరికీ తెలుసు కాబట్టి. నా కూతుళ్ళని కూడా మీరు చాలాసార్లు అంటున్నారు, వదినతో చూడరేమో మీరందరూ అదేమో ఇదేమో. ఏం లేదమ్మా, అందరికీ ఎప్పుడు సంధ్య అంటానే ఉంటుంది. మా రవళి అయితే హరితకి టైం లేదు, ఫంక్షన్లు వస్తేనే వాళ్ళు కలుస్తారు, విడిగా రావటానికి అక్కడ టైం ఎక్కడుంది ఆవిడికి. ఇంకా రవళి అయినా విడిగా పిల్లల్ని తీసుకుని లీవులు ఇట్లో వాళ్ళు ఇళ్ళకి వస్తుంది, కానీ హరితకి రావటానికి టైం ఉందా? పోనీ హరిత పిల్లలు ఏమైనా చిన్నపిల్లల, కాలేజీలకు వెళ్ళిపోయే పిల్లలు. అమ్మా ఇలాంటివన్నీ అనకండి అమ్మా, ఇలాంటివన్నీ అని మనసు బాధ పెట్టకండి. పెద్దవాళ్ళ మనసు ఆవేదన చెందకూడదు. ఎందుకంటే ఈ వయసులో నేను ఒంటరిగా ఉంటున్నాను ఇంట్లో, మీ అందరికీ తెలుసు. రాత్రంతా నేను నిద్రపోకుండా నా కళ్ళనీళ్ళు వచ్చినాయి, మీకు అర్థం కాల. ఇదేంటి, నా కోడలంటే నాకు చాలా ఇష్టమే, ఏంటి వీళ్ళు ఇట్ట పెట్టుకొస్తున్నారేంటి, ఎవరు వీళ్ళు, అసలు వీళ్ళు ఎవరు? మా కోడలు తరపళ్ళా? మా కోడలు తరపళ్ళు అయితే అనరు, తెలుసు కాబట్టి వాళ్ళకి నా గురించి. ఊరికే ఉచిత సలహాలు ఇవ్వకూడదమ్మా. నేనేదో నీతులు చెప్తున్నానన్నావు, నీతులే చెప్పానుగా. అందులో న్యాయం ఉంటే నీతులే చెప్తా, ఎందుకంటే ఆ నీతి నాలో ఉంటే నీతులు చెప్తా నేను. అది కరెక్ట్ కాదంటే బహిరంగంగా అయినా చెప్తా నేను, దాని క్వశ్చన్ చేయొచ్చు నాకు. అర్థమైందమ్మా? అందుకని మీరు అలా ఏమీ పెట్టుకురాబాకండి. మా కోడల గురించి మాకు తెలుసు, నా కొడుకు గురించి నాకు తెలుసు. నా కొడుకు, నా కోడలు, నా పిల్లలు ఇద్దరు, మనవడు మనవరాలు, ఇదంతా నా కుటుంబమే. అర్థమైందమ్మా? మేమందరం కలిసే కొంటాం ఆడపిల్లలకి. ఇప్పుడు నా కొడుకు కోడలు ఉన్నారు, మాది ఒక కుటుంబం, నేను వేరే ఉన్నా కూడా అవసరం అవుద్ది, చెల్లెలు కొనాల్సి వస్తుంది, పదమ్మా వెళ్దామని కొండ
కొనాలి కదమ్మా. చూస్తున్నారుగా వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళు మీరు చూశారుగా విజయ్. ఏమన్నా ఇదిగా ఉన్నాడా తక్కువగా? మాకు లేని బాధ మీకేంటో. మామూలుగా కుటుంబాల్లో చక్కగా అనుసరించే పిల్లలైతే ఇలా మాట్లాడరు. వాళ్ళకే అన్న ఉంటాడు, వాళ్ళకి వదిలిన ఉంటారు, అక్క చెల్లెళ్ళు అందరూ ఉంటారు. సందర్భాలు వస్తే బర్త్డేలు వస్తే అన్నగారులకి ఏ చెక్కులు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు, లేకపోతే ఏమైనా గిఫ్ట్లు తెస్తారు, కళ్ళజోళ్ళు అట్లాంటి వాళ్ళు ఎటువంటి వాల్యూ తీసుకొచ్చి ఇస్తారు. వీడు వెళ్తాడు పిల్లల బర్త్డేలకి, ఆ చెక్కులు ఇచ్చి వచ్చేస్తారు. షాపింగ్కి వెళ్ళే టైం లేదు, అయినా వాళ్ళు ఏం కొనుక్కుంటారు మనకెందుకులే అని. ఇదే కదమ్మా మా కుటుంబంలో ఉన్నది. మీరు కొత్తగా పుట్టించుకొస్తున్నారు అన్నీ. ఇక నుంచి మీరు కొత్తగా మా కోడల గురించి, మా కొడుకు గురించి, ఆడపిల్లల గురించి వాళ్ళని ఒకలా చూస్తాం, వీళ్ళని ఒకలా చూస్తాం. మీరు ఒకవేళ పెట్టినా నేను పట్టించుకోను. నేను పట్టించుకుని మానసికంగా ఈ వేదన నేను భరించలేను, నేను పట్టించుకోను. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. మీరు పెట్టుకున్నా మీరు పెట్టుకోండి. నేను పట్టించుకుంటేనే కదా నువ్వు ఆలకిస్తావు ఇప్పుడు అన్నవాళ్ళందరూ. ఓకేనమ్మా. ఇంకొకసారి మాత్రం ఇలాంటి అనబాకనమ్మా. అమ్మ నా బిడ్డల తర్వాత మీరే అని నేను ఎంతో ఎంతో మనస్ఫూర్తిగా చెప్పిన విషయాలే మీకు అవన్నీ కూడా. నా బిడ్డలకన్నా అప్పుడప్పుడు ఫోన్లు చేస్తామమ్మా, మీతో రోజు మాట్లాడినట్టే ఉంటుంది నాకు వీడియోల్లో. వాళ్ళేదో ఫోన్లే చేస్తాను, మీరైతే వీడియోని చూస్తున్నాం కళ్ళతో, మీరు నన్ను చూస్తున్నారు అని ఎన్ని చెప్పానమ్మా మీకు. మీరు ఇంతంత పెద్ద మాటలు మాట్లాడేటప్పటికి కోడలు 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 అనేటప్పటికి నాకు ఇదేంటి కందకలేని దొరద కత్తిపేటకి ఎందుకని, ఇది ఎక్కడ అన్యాయం, తప్పు. ఒక పని చేయండి, విజయ్ వీడియోస్లో చూడండి. అప్పుడు మా కోడల్ని ప్రశ్నించడం మీకు తెలియకపోతే మీ అక్కడ ఇందులో పెట్టండి కామెంట్స్లో, చెప్తుంది అమ్మాయి. మా కోడలకి మేమంటే భయాలు ఏమీ లేవు. మా కోడలు మేమేం భయపెట్టాం. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళదే. ఇప్పుడు ఏనాడు ఒకటి తెలుసా మీకు, కూతుర్ని మన కూతుర్ని ఏంటే అంటాం. మా కోడలు ఇంతప్పటి నుంచి నాకు తెలుసు. మా కోడలు 9 ఏళ్ల వయసు అప్పటి నుంచి నాకు తెలుసు. కానీ నేను ఏనాడన్నా మా ఆడపిల్లలంటే ఏంటే అన్నమాట అంట. కొంతమంది తెలిసిన పిల్ల, ఇంటి పక్క పిల్ల, తెలిసిన పిల్లని చేసుకుంటే అంటారు కూడా కొంతమంది పల్లెటూరులో. ఏనాడు అమ్మాయి ఏంటమ్మాయి సంధ్య సంధ్య సంధ్య, ఇది తప్ప మూడో వార్త లేదు నాకు తెలుసా. మీకు ఎన్నిసార్లు చెప్పాలి మా కోడలు అంటే నాకు చాలా ఇష్టం అమ్మా అని. మీరు ఎందుకమ్మా అలా మాట్లాడతారు? మాట్లాడకండి అమ్మా, మాట్లాడకండి. మీకు ఏమైనా వివరాలు కావాలంటే ఇంకా విజయ్ వీడియోస్ వస్తూ ఉంటాయి కదా, అప్పుడు మీ కామెంట్స్ రూపంలో పెట్టి వాళ్ళు ఇంకో వీడియోలో మీకు సమాధానాలు చెప్తారు. నేను ఎందుకని నేను చెప్పలేను. దయచేసి నా మనసు బాధ పెట్టకుండా ఉండండి. ఏమన్నా విషయాలు ఉంటే అవి చెప్పమ్మా, ఇవి చెప్పమ్మా, మీ చిన్ననాటి చెప్పండి అమ్మా అన్నారా, అన్నీ చెప్తూ ఉంటా. ఏదో వేవ్స్ అడిగినాటి క్వశ్చన్స్ సమాధానాలు చెప్తూ ఉంటున్నాను. కొన్నాళ్ళు అది ఆపుతాను, మళ్ళీ చిన్ననాటి విషయాలు చెప్పండి అమ్మా, కొన్ని అది చేయండి అమ్మా, ఇది చేయండి అమ్మా. మీరు నన్ను ఎంకరేజ్ చేయాలి. మీరు ఈ వయసులో నేను యూట్యూబ్ చేస్తున్నానంటే మీరందరూ యంగ్స్టర్స్ నన్ను ఎంకరేజ్ చేయాలి. అమ్మ ఇది చేయమ్మా, అది చేయమ్మా, నాకు తెలియని చెప్పాలి, మీరు చేయండి అమ్మా అని. ఓహో అలా చేయాలి కాబట్టి నేను చేస్తా. నాకు టైంపాస్ అమ్మా ఇదంతా. డబ్బులు కొద్ది గొప్ప రాకుండా ఇంత కష్టం ఎవరు పడరు కదా. అయినా నాకు యూట్యూబ్ అనేది చాలా టైంపాస్కి నేను వచ్చాను, మీ అందరితో మాట్లాడొచ్చని. అమ్మా మీరు ఎట్లాంటి అనబాకండి అమ్మా, అనకుండా మీరు ఏమీ అనుకోవద్దు. నా బాధ మీకు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది మీకు, అందుకని చెప్పాను. ఓకేనమ్మా, ఏమి అనుకోవద్దమ్మా. నేను మనస్ఫూర్తిగా చేస్తున్నా, ఎంతో ఇదో చేస్తున్నా, మీ అందరి మీద ప్రేమ చేతే చేస్తున్నా. చేసిన వాటిని మీరు ఆస్వాదిస్తూ ఎంకరేజ్ చేయండి అంతే. నేను తప్పులు మాట్లాడినమ్మా, తప్పులు మాట్లాడను. అసలు తప్పులు చేయాల్సిన అవసరం నాకేముందమ్మా ఇంత వయసులో. తప్పుగా మాట్లాడుతా, ఎవరి బిడ్డలు వాళ్ళు కపరాలు చేసుకుంటున్నారు కదా, ఎవరి గురించి ఎందుకు మాట్లాడతాను నేను? ఓకేనమ్మా, అలా చెప్పకండి. బాగా మనసు నేను మీకు ఇంత వివరణ ఇవ్వాల్సి వచ్చింది. మొత్తం ఈ వీడియో అంతా మీకు వివరణకే సరిపోయింది అమ్మా. ఇంకా ఎవరు మా అత్త ఏం వంట కూడా లేకుండా ఇదే పెట్టుకుని అనుకోకండి. అందరికి తెలియాలి కదా నా వ్యూవర్స్కి నా గురించి, అందుకని చెప్పానమ్మా. దీనికే ఒక వీడియో చేసి మీ ముందు పెట్టా, మీరు ఏమి అనుకోవద్దు దయచేసి.